ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు, కావాలని మారణాయుధాలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం. ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు. పర్మిషన్ లేదంటారు, హెలిప్యాడ్ అక్కడ దిగటానికి వీల్లేదంటారు, హెలికాప్టర్ దిగకూడదంటారు, ఒక కారులో వెళ్ళాలంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విలువలు రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తాడు, ప్రజలు మనకు ఓటేసి అధికారం మనకి ఇవ్వాలి, కానీ ఎవరినో పడేస్తేనో, ఎన్టీ రామారావు గారిని పడేసినట్టు కుట్రలు చేసి పడేస్తేనో, లేదా 10 మందిని కలుపుకుని మ్యానిపులేట్ చేసి వచ్చే అధికారం అది ప్రజలిచ్చిన అధికారం కాదు, అశాశ్వతమైనది, ఎంగిలి కూడుతో సమానమని భావించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే మా వాళ్ళు చెప్పే అంటే కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేటువంటి సింహం సింగిల్గా వస్తుందంటే దాని అర్థం అరే ఎవడో బొమ్మలు పెట్టుకుని అటో బొమ్మ ఇటో బొమ్మ, అటో జెండా ఇటో జెండా, ఆని చూసి ఓటేయండి, ఈయన చూసి ఓటేయండి, నా పక్కనోడి కులం చూసి ఓటేయండి, ఇటువంటి తప్పుడు ఆలోచనలతో అధికారంలోకి రాకూడదు. మన ఆశయాలను చెప్పాలి, మన లక్ష్యాలు చెప్పాలి, మన ఎన్నికల హామీలు ప్రజలకు చెప్పి తద్వారా వాళ్ళకి ఇష్టమైతే ఓటేస్తే అధికారాన్ని తీసుకోవాలనేటువంటి గొప్ప లక్ష్యం ఉన్నటువంటి, గొప్ప ఆలోచన ఉన్నటువంటి, స్థిరమైన బలమైన అభిప్రాయం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక మనిషిని అన్యాయంగా బలిగొంటే మీ ప్రభుత్వం పరామర్శించడానికి వెళ్ళిన వాడి మీద ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ బురద జమ్మాలని, తిమ్మిని బమ్మిని చేయాలని చెప్పని ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారో. సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటన నుంచి, అంటే పర్యటన జరగక ఒక రోజు ముందు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఎంత హాస్యాస్పదమైనటువంటి, ప్రజలు నవ్వుకునే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని, లేదా సత్యసాయి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సూటిగా అడుగుతున్నాం, ఎంత దిగజారి ప్రచారం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు తెలుగుదేశం ఈ కూటమి నాయకులంటే. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఇచ్చే ముందే, షెడ్యూల్ ఇచ్చే ముందే ఒకవైపే హెలికాప్టర్లు వస్తారు, మళ్ళీ కారులో వెళ్తారని ఇచ్చారంటారు. ఇది పచ్చి పాపం కాదు. ఆయన ఏ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరాడో మళ్ళీ పర్యటన ముగించుకునేది కూడా అదే విమానాశ్రయంలో దిగటానికని చెప్పని షెడ్యూల్ ఇస్తే ఒక సైడే షెడ్యూల్ ఇచ్చారని చెప్పి మాట్లాడతారు. విమానాన్ని, హెలికాప్టర్ని ఒకవైపుకే కిరాయి మాట్లాడుకున్నారని మాట్లాడతారు. అంటే ఎందుకు మీకు, అంటే ప్రభుత్వం ప్రజలు ఇచ్చింది, అరే మాకు ఇచ్చిన మాట నిలుపుకోండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని ఇస్తే 24 గంటలు దిక్కుమాలిన రాజకీయాల్లో ఈ ప్రభుత్వాన్ని గడిపేటువంటి పరిస్థితి.